అక్కడి నుంచి కాశ్మీరీ గేట్ నెంబర్ 8 దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడ నుంచి ప్లాట్ఫామ్ నెంబర్ 49కి వెళ్ళాలి. అక్కడ మా అన్న నా కోసం వెయిట్ చేస్తున్నాడు. అక్కడి నుంచి మనకి డైరెక్ట్గా హరిద్వార్కి బస్సులు దొరుకుతాయి. ఇక్కడ గుడ్ థింగ్ ఏంటంటే, సో నాకు అక్కడి నుంచి ఇక్కడికి రావడానికి ర్యాపిడోలో బైక్ అయితే 145 చూపించింది. సో లేదా ఆటో రిక్షా ఉంది కదా, అదైతే 200 చూపించింది. కానీ బస్ మాత్రం జస్ట్ చాలా చీప్, 13 రూపాయలు చాలా చీప్ బస్. సో ఢిల్లీలో బస్ అయితే ప్రిఫర్ చేయండి. చూస్తాను చూడండి. సో హీ ఈజ్ మోస్ట్ ఎక్స్పెన్సివ్ గైడ్, చాలా ఎక్స్పెన్సివ్. అన్నా కిరణ్ చాలా ఎక్స్పెన్సివ్ గైడ్. ఈయన తీసుకురావడానికి హైదరాబాద్ నుంచి ఫ్లైట్లో ఎక్కించి తీసుకొచ్చిన. చాలా ఎక్స్పెన్సివ్, గుర్తుపెట్టుకున్నాను. ఒకవేళ మీరు చార్ధామ్ ట్రిప్ పోవాలి. సో బయట ఉంది కదా, దాంట్లోనే డిన్నర్ అయితే ఫినిష్ అయింది. చోలే భటూరి బాగుంది. సో మనకి ఒకవేళ మీరు ఫ్లైట్లో వచ్చితే ఇక్కడ డైరెక్ట్గా మనకి ఎయిర్పోర్ట్ నుంచి కాశ్మీరీ గేట్కి మనకి డైరెక్ట్ ఫ్లైట్ అయితే మెట్రో అయితే ఉండదు, కనెక్టింగ్ మెట్రో. మనం అక్కడి నుంచి వచ్చి అక్కడి నుంచి ఇక్కడికి రావాలి మెట్రోలో. సో మెట్రో వచ్చినారు కదా, సో డైరెక్ట్ ఇట్లా స్ట్రైట్ అట్లా బయటకు వెళ్ళేసి అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే సరిపోద్ది అన్న. కేఎస్ చాలే. ఓకే తీసుకోండి. సో మౌంటైన్ ట్రెక్కింగ్ చేసేవాళ్ళు కూడా ఎంతకు రెడీ అయిపోయారు. ట్రెక్కింగ్ గిరన్న 2 బ్యాగులు, నేను 2 బ్యాగులు. అమ్మ పెద్ద పొడిచేలాగా. ట్రెక్కింగ్ మాత్రము విపరీతంగా ఉంది. చాలా ప్లేసుల్లో అయితే ట్రెక్కింగ్ ఉంటుంది. ఐ విల్ అప్డేట్ యూ ఎవ్రీథింగ్. అన్ని ప్లేసుల్లో ట్రెక్కింగ్ ఉంటుంది. మామూలు ట్రెక్కింగ్ కాదు ఇది, మా మల్లింకొండలో ఉండే ట్రెక్కింగ్ కాదు. అంతకన్నా కొంచెం హార్డ్గా అయితే ఉంటుంది. చూద్దాం, హార్డ్గా ఉంటుందో ఈజీగా కొట్టేస్తాను, చూపిస్తా. అలా కిందకు వచ్చి ఇక్కడ లైక్ ఇది అండర్ గ్రౌండే. సో ఇక్కడ మనం కిందకి రావాలి. అగైన్ ఇందాక నేను చెక్ చేసుకున్నాను, మళ్ళీ లోపలికి వెళ్ళి ఒకసారి చెక్ చేయించుకోవాలి. ఇక్కడ చెక్ చేసుకుని లోపల అన్ని చోట్ల అయితే సైన్ బోర్డ్స్ ఉంటాయి. మెట్రో స్టేషన్ కావాలంటే సో యూ హ్యావ్ టు టేక్ రైట్. ఇలా బస్సులన్నీ ఉంటాయి. మనకి ఇచ్చిన ప్లాట్ఫామ్ నెంబర్కి మన దగ్గరికి వెళ్ళేసి బస్ నెంబర్ చూసుకొని వెళ్ళి కూర్చోవడమే. గుడ్ టు గో, అన్నీ రెడీ అయిపోయినాయి. ఇదే మా బస్, ఈ బస్ ఇది మా బస్. ఆయన మా పైలట్. బాగుంది, కలర్ఫుల్గా బాగుంది. ఏం చేస్తున్నారు? వెళ్తున్నారు లోపల. టైం 10 అయింది. డెహ్రాడూన్ బస్ ఎక్కినాం. మధ్యలో హరిద్వార్లో దిగేసి మార్నింగ్ 3 కల్లా రీచ్ అయిపోతాం హరిద్వార్. సో ఇంతకీ చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాము. సో మేము చార్ధామ్, చోటా చార్ధామ్, బడా చార్ధామ్ కాదు, చోటా చార్ధామ్. ఈ చోటా చార్ధామ్లో మేము ఏం కవర్ చేస్తామంటే యమునోత్రి, గంగోత్రి, కేదార్నాథ్, బద్రీనాథ్. సో వీటితో పాటు పంచ కేదార్లో ఒకటైన తుంగనాథ్ కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. 100% దాన్ని కూడా ఎక్స్ప్లోర్ చేస్తాం. ఇంతే మా ప్లాన్, ఇంతే. మళ్ళీ రిషికేష్కి వచ్చి రిషికేష్లో 1 డే ఉండి గంగా హారతి చూసుకొని మళ్ళీ బ్యాక్ టు బెంగళూరు. ఇంకొక 2 వీక్స్లో ఇవన్నీ కవర్ చేసేలా చూస్తాం. we started our Chardham Yatra, Chota Chardham. Good morning from Haridwar. ఇప్పుడే మెయిన్ రోడ్ నుంచి హరిద్వార్ దగ్గరకు వచ్చేసాము. యాక్చువల్లీ బస్ స్టాండ్ ఇది. సో ఇక్కడి నుంచే డిఫరెంట్ ప్లేసులకి అయితే వెళ్తాయి. సో ఇక్కడ మనము వీళ్ళతో మాట్లాడుకొని ప్రైవేట్ బస్సులు, వీళ్ళతో పాటు బ్యాక్ సైడ్ మనకి జీప్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడి నుంచి మేము నెక్స్ట్ వెళ్ళాల్సిన డెస్టినేషన్ బార్కోట్. ఎందుకంటే మా చార్ధామ్ యాత్రలో ఫస్ట్ వెళ్ళాల్సింది యమునోత్రికి కాబట్టి మేము బార్కోట్కి వెళ్ళి బార్కోట్ లాస్ట్ స్టాప్ అక్కడ వరకు మాత్రం బస్సులు ఉంటాయి. సో ఇది హరిద్వార్ బస్ స్టాప్. సో గవర్నమెంట్ బస్సులన్నీ లోపలికి వెళ్తాయి. సో దీనికి ఆపోజిట్ లెఫ్ట్ సైడ్లోనే మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. సో మనం బస్ స్టాండ్ నుంచి ఇంకొంచెం ముందుకు వస్తే లెఫ్ట్ సైడ్ మనకి రైల్వే స్టేషన్ ఉంటుంది. హరిద్వార్, ఇది ఉత్తర రైల్వే హరిద్వార్.
రైల్వే స్టేషన్ ఎదురుగానే శివయ్య. ఢిల్లీ నుంచి నైట్ 10 గంటలకు స్టార్ట్ అయ్యి ఇక్కడికి రీచ్ అయ్యేసరికి ఎగ్జాక్ట్గా 4 అయింది. అంటే 6 అవర్స్, 220 కిలోమీటర్స్ 6 అవర్స్ పట్టింది. సో మనల్ని యాజ్ యూజువల్గా చెప్పాను కదా, హైవేలో డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మనకు లోపలికి రావాలి. లోపలికి ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. మీరు కావాలంటే వాక్ చేసుకోవచ్చు, లేదంటే అక్కడ పర్ హెడ్ 50 రూపీస్ అయితే ఛార్జ్ చేసిండ్రు. ఈవెన్ షేరింగ్ అయినా కూడా 50 రూపీస్ తీసుకుంటారు. హరిద్వార్ నుంచి జానకి చెట్టి 245 కిలోమీటర్స్ ఉంది. సో ఈ 245 కిలోమీటర్స్ మనకి 6.5 అవర్ అయితే చూపిస్తుంది. సో మనం ఇక్కడ నుంచి డైరెక్ట్గా జానకి చెట్టుకి వెళ్ళాలి. జానకి చెట్టుకి కూడా ఈ ప్రైవేట్ బస్సులు ఉన్నాయి కదా, అవి అవైలబుల్లో ఉంటాయి. లేదంటే ఇక్కడ వీళ్ళు ఉంటారు, జీప్లు అవి ఉంటాయి షేరింగ్ అవి. సో వాళ్ళతో మాట్లాడుకొని మనం జానకి చెట్టుకి రీచ్ అయిపోవచ్చు. సో వాళ్ళతో మాట్లాడి వాటి ప్రైస్ అంతా కూడా చెప్తాను. ఠీకే. ఇక్కడ నుంచి డైరెక్ట్గా మనం ఇప్పుడు యమునోత్రికి పోవాలంటే బార్కోటు జానకి చెట్టి కాదు. సో దానికి డైరెక్ట్ బస్సులు లేవు. సో ఫస్ట్ మనము బరాసుకి వెళ్ళాలి. సో దీని ఛార్జ్ 450 కదా, 400 రూపీస్ ఈచ్, పర్ హెడ్ 400 రూపీస్. మనం దరాసుకి వెళ్ళి దరాసు నుంచి మళ్ళీ 60 కిలోమీటర్స్ ఉంది జానకి చెట్టి. అక్కడి నుంచి నార్మల్ జీప్లో వెళ్ళాలి. ఇది మేము వెళ్తున్న బస్సు. మా అన్న మాటలు పడుచుకోకండి. ప్రెజెంట్ టైము 8 అయితే అయింది. మేము దారసాకి ఆన్ ద వేలో ఉన్నాం. ఇప్పుడు మధ్యలో బ్రేక్ఫాస్ట్కి అయితే ఆపారు. మేము మార్నింగ్ స్టార్ట్ అయింది 5:30కి స్టార్ట్ అయితే ఇప్పుడు 8 అంటే అరౌండ్ 6:30, 7:30 అండ్ 2.5 అవర్ మేబీ. ఇంకా ఇదంతా హిల్ స్టేషన్ కాబట్టి ఇంకా 1.5 అవర్ కానీ 2 అవర్స్ అయితే పట్టచ్చు. మేము అక్కడికి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 10:30 ఆర్ 11 అయితే అవుతుంది. సో 160 కిలోమీటర్స్ నీకు సుమారు ఒక 5-6 అవర్స్ అయితే టైం పడుతుంది ఇక్కడ. సో ఇక్కడ మేము బ్రేక్ఫాస్ట్కి ఆపిన హోటల్ ఇది. సో పైన చూడండి ఎంత ల్యాండ్ స్లైడ్ అయినవి ఇవన్నీ. भैया इधर से कितना दूर है अभी? अभी 5 घंटे इधर से? 4-5 घंटे. ये क्या यार? నేను 2 గంటలు అనుకున్నా, కాదు ఇక్కడి నుంచి ఇంకా 5 గంటల జర్నీ ఉందంట. ఓ 5 గంటలు అంటే నెక్స్ట్ లెవెల్ అది. సరే చూద్దాం. ఇప్పుడు కూడా బ్రేక్ఫాస్ట్కి ఆలు పరోటా. నీకేంటన్నా? నాకేముంటుంది, ఆ మ్యాగీలు పరోటాలే కదా, ఇంకేమున్నాయి అక్కడ. అయిపోయింది, నీ పని అయిపోయింది. జీవితాన్ని ఇంకో 2 వారాలు ఇదే కదా. ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ అయింది. సో బ్యాక్ సైడ్ వ్యూ చూపిస్తా చూడండి ఎంత బాగుందో. అక్కడి నుంచి వాటర్ ఫ్లో అవుతుంది. తిని సింపుల్గా ఒక నిమిషం కూర్చుంటే సూపర్ ఉంది.
ఇది దరాసు. ఇప్పుడు దరాసిలో ల్యాండ్ అయ్యాము. ఇక్కడి నుంచి జానకి వెళ్ళాలి, జానకి చట్టి. మాకు హరిద్వార్ నుంచి ఈ దరాసు రావడానికి ఎగ్జాక్ట్లీ 6 hours అయితే టైం పట్టింది. 160 kilometers. ఇక్కడ నుంచి ఇంకో 100 kilometers ఉంటుంది జానకి చెట్టుకి వెళ్ళాలి. జానకి చెట్టుకి వెళ్ళి అక్కడ నైట్ స్టే అక్కడ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ యమునోత్రి ట్రెక్కింగ్ అయితే నెక్స్ట్ డే మార్నింగ్తో స్టార్ట్ చేయాలి. సో అది రిషికేష్. ఇక్కడ నుంచి దారసు నుంచి రిషికేష్ 140 kilometers, హరిద్వారు 167. ఇప్పుడు మనం వచ్చింది నేను బారాకోట్. సో ఇదే బారాకోట్. ఇక్కడ రావడానికి మాకు చాలా టైం పట్టింది. సో తర్వాత లోపలికి వెళ్ళి మీకు అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చెప్తాను. చెప్తానున్నా లేడా? బార్కోట్. ప్రజెంట్ మేము దారాస దగ్గర నుంచి ఎక్కి బార్కోట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ లైట్గా వర్షం అయితే పడుతూ ఉంది. సో అట్ ద సేమ్ టైము భోజనానికి అయితే బార్కోట్ దగ్గర ఆపిండ్రు. మేము అక్కడ 11:30కి స్టార్ట్ అయితే మేము ఇక్కడికి రీచ్ అవ్వడానికి 3 అయింది టైం. సో అరౌండ్ 3.5 hours, జస్ట్ 50 kilometers 3.5 hours టైం పట్టింది. ఇక్కడ నుంచి ఇంకో 50 kilometers ఉంది, అది కూడా అరౌండ్ 3 to 3.5 hours అయితే టైం పడుతుంది. సో ఈ బార్కోట్లో మీకు ఒక లొకేషన్ చూపిస్తా చూడండి. ఆ లొకేషన్ నిజంగా చాలా అంటే చాలా బాగుంది. కనిపిస్తుంది కదా, కొంచెం జూమ్ చేస్తా చూడండి. ఇది చాలా బాగుంది లొకేషన్. సో ఇక్కడ ఉంది కదా ఈ బార్కోట్లో మనం ఎక్కడి నుంచి అయినా బార్కోట్కి వస్తే ఒకవేళ డైరెక్ట్గా మనం అక్కడ తీసుకున్న హరిద్వార్ నుంచి బార్కోట్ డైరెక్ట్గా వస్తే ఇక్కడే మనకి ఈ ట్యాక్సీలు ఉంటాయి. మనకి బస్సులో ఒకవేళ బార్కోట్ వరకు బస్సు కానీ వస్తే ఈ బస్ ఫెసిలిటీ ఇక్కడ వరకే ఉంటుంది. ఇక్కడ నుంచి మనము ఈ షేర్ ట్యాక్సీలు ఉన్నాయి కదా, సో వీటిల్లోనే మనము జానకి చెట్టు దాకా ఈ స్టేషన్ ఈ వీటిలోనే వెళ్ళాలి. అక్కడి నుంచి మన జాగ్రత్తలో ట్రెక్కింగ్ పాయింట్ అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. హౌ వాజ్ బార్కోట్ అన్న? బాగుందా? బాగుంది, చాలా బాగుంది. లైట్గా వర్షం వస్తుంది. బార్కోట్ నుంచి మా బస్ ఫుల్ అయిపోయింది. జనాలు అయితే పోతున్నారు. ఇది భలే ఉంది బార్కోట్ సిటీ. జస్ట్ ఇంకొక 18 kilometers గంగోత్రికి ఇక్కడ మా వెహికల్ అయితే ఆపేస్తున్నారు. సో మేబీ ఒక చిన్న ల్యాండ్ స్లైడ్ ఏదో అయింది, దాని అంతా క్లియర్ చేస్తున్నారు. బట్ ఇక్కడ ఒక స్టన్నింగ్ వ్యూస్ అయితే చూపిస్తాను చూడండి. వ్యూస్ మాత్రం మామూలుగా లేవు, చూపిస్తా చూడండి. సో లైట్గా వర్షం పడుతుంది. అక్కడ ఎడ్జ్లో కనిపిస్తుందా, అక్కడ ఒక వాటర్ ఫాల్. అదేవిధంగా దాని పైన ఉంది కదా వైట్ కలరు, సో అవే హిమాలయ పర్వతాలు. సో దీని బ్యాక్ సైడ్ ఉండేటివి హిమాలయ పర్వతాలు. సో అక్కడి మనకి యమునా నది అనేది అక్కడి నుంచే వస్తూ ఉంటుంది. సో అట్ ద సేమ్ టైం ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక వాటర్ ఫాల్. ఐ థింక్ క్లియర్గా సౌండ్ కూడా క్లియర్గా వినపడుతుంది. మీకు వినపడుతుందో లేదో తెలీదు. ఎంత ఫ్లో ఫోర్స్గా వస్తుంది, తక్కువ వచ్చినా చాలా ఫాస్ట్గా వస్తుంది. పూర్తిగా ట్రాఫిక్ జామ్ అయిపోయింది, పూర్తిగా ట్రాఫిక్ జామ్. మంచుకొండ ఎక్సలెంట్, సూపర్. మళ్ళీ హిమాలయ కొండలు అది కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు క్లియర్గా కనిపిస్తున్నాయి. బ్యాక్ సైడ్ అంతా మంచిగా. మా బస్ కండక్టరు వ్యాన్ ఉంది కదా, వ్యాన్ ఆయనతో గొడవ పెట్టుకుంటా ఉండు. యాక్చువల్లీ మా బస్సుడిదే తప్పు. వాడు పాస్ ఇచ్చినాడు, హార్న్ కొట్టుకుంటూ వస్తున్నా కూడా ఇక్కడ ఈ టర్నింగ్లో ఆపుకోలేకపోయింది. ఆ టర్నింగ్లో ఆపుకోనంటే వాడు వచ్చేవాడు పాపం. వాళ్ళు ఎట్లా ఆగిపోయినారు. రీచ్ అయిపోయాం యమునోత్రి. కొండ చూస్తే ఇదంతా పైకి ఆకాశం తగిలే అంత ఉంది కొండ అంతా. कॉन्टैक्ट मैं नंबर देता हूँ आपको. तो यमुनोत्री जगह
కంటిన్యూస్ 3 డేస్ తర్వాత 3 డేస్ జర్నీ తర్వాత నేనైతే యమునోత్రి రీచ్ అయ్యాను. ట్యూస్డే, వెన్స్డే, థర్స్డే. సో ఇవంతా ఒక ఎత్తు అయితే మేము మార్నింగ్ 5:30కి స్టార్ట్ అయ్యాము హరిద్వార్ నుంచి. ఇక్కడికి రీచ్ అవ్వడానికి ఎగ్జాక్ట్లీగా 6:30 అయింది. 13 అవర్స్ జర్నీ. జస్ట్ 230 కిలోమీటర్స్. ఈ 230 కిలోమీటర్స్ రావడానికి 13 అవర్స్ టైం పట్టింది. ఇక్కడ టెంపరేచర్ మాత్రం చాలా లోలో ఉంది. జస్ట్ 7 degrees మాత్రమే, 7 degrees సెంటిగ్రేడ్స్ ఉంది టెంపరేచర్. సో ఫస్ట్ రూమ్ చూసుకొని ఫ్రెష్ అప్ అవ్వాలి. సో మన వెహికల్స్ అన్నీ అక్కడే ముందే ఆపేస్తారు. అక్కడి నుంచి దిగేసి ఇలా డైరెక్ట్గా కొంచెం పైకి వెళ్ళామంటే ఇక్కడే ఉంటారు అందరూ. అక్కడ వచ్చి వాళ్ళతో మాట్లాడేసుకొని రూమ్ రెంట్ ఎంత చూసుకొని, ఒకవేళ మీరు గ్రూప్ కానీ వస్తే కొంచెం తక్కువ పడుతుంది, లేదు సింగిల్ కానీ లేదంటే ఇద్దరు కానీ ఉంటే కొంచెం ఎక్కువ పడవచ్చు. సో వాళ్ళతో మాట్లాడుకొని రూమ్ అయితే తీసేసుకోండి. ఇందాకటి నుంచి మనం చూస్తున్న మంచుకొండ ఇదే. ఆ మంచుకొండ మీద లైట్గా సన్ రైజ్ పడుతుంది, చాలా బాగుంది. సో మనం ట్రెక్ చేయాల్సిన ప్లేస్ రేపు వచ్చేసి ఇది. సో ఆల్రెడీ వెళ్ళున్నారు కదా, వాళ్ళందరూ రిటర్న్ అయితే వస్తున్నారు. సో రేపు మార్నింగ్ గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి ఇలా కొంచెం ముందుకు వస్తే సో ఇక్కడే మాకు R&B ప్యారడైజ్ హోటల్ కనిపించింది. సో లోపలికి వెళ్ళి రూమ్ అయితే చెక్ చేశాను. రూమ్ అయితే చాలా బాగుంది. సో ఆఫ్టర్ నెగోషియేషన్ 2500కి వచ్చింది. సో బాగుంది. లైక్ మనకి ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది, అట్ ద సేమ్ టైం బైక్ పార్కింగ్ కూడా అవైలబుల్ ఉంది. సో సీసీ కెమెరాస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది. హోటల్ కూడా రూమ్ చాలా బాగుంది. సో రూమ్కి వెళ్ళితే చూశాను. మీకు కావాలనుకుంటే ఒకసారి నేను రూమ్ కూడా చూపిస్తాను. సో హోటల్ నేమ్ వచ్చేసి R&B ప్యారడైజ్. సో జస్ట్ మనకి బస్ స్టాండ్ ఉంటుంది కదా, బస్ స్టాండ్ నుంచి అక్కడి నుంచి జస్ట్ ఒక 100 meters ఇట్లా ముందుకు వచ్చామంటే మనకి R&B హోటల్ ఉంటుంది. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్ళేసి హోటల్ ఎలా ఉందో, రూమ్ ఎలా ఉందో చూపిస్తాను. ఇక్కడ మంచిగా బాల్కనీ ఉంది మాకు, ఫుడ్ బాల్కనీ. సో వ్యూ కూడా చాలా బాగుంది బయట. సో ఇక్కడ ఉంది కదా, అది బస్ స్టాండ్. మేము అక్కడ దిగి ఇలా నడుచుకుంటూ వచ్చాం. పక్కన ఒక హోటల్ అడిగాము, కానీ వాళ్ళు పర్ హెడ్ 200 తీసుకుంటా అన్నారు. కానీ చాలా అంటే చాలా వర్స్ట్గా ఉంది. సో మేము అందుకే దాన్ని తీసుకోలేదు. సో ఇక్కడ ఇది హోటల్. బెడ్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇది బెడ్. సో ఇక్కడ ఒకటి. ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యి బయటికి వెళ్ళేసి డిన్నర్ చేసుకొని మళ్ళీ రూమ్కి వస్తే వచ్చేస్తాం. అన్న చలి ఎట్లా ఉంది? చాలా ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. 7 degrees 6 ఉంది. ఆయన చూడండి అంత మొత్తం సాక్స్లు కూడా వేసుకున్నాడు చెప్పులకి. సో అంతా రెడీ అయినాం. ఇప్పుడు ఒక మంచి ఏదో హోటల్ చూసుకొని ఫుడ్ తినేసి, సో ఇల్లే మా బ్యాచ్ హైదరాబాద్. సో వీళ్ళు 3 ఉన్నారు, మేము ఒక 2, మొత్తం 5 మంది. సో ఎదురుగానే ఒక హోటల్ ఉంది, అక్కడికి వెళ్ళి మంచిగా తిని పడుకొని మార్నింగ్ 4కి లేచి లైక్ హోటల్ బాగుంది, మా ఎదురుగానే ఉంది. ఏదో ఒకటి ఆర్డర్ పెట్టుకొని అసలు ఏమున్నాయి అడగాలి చూడండి. ఏదో ఒకటి మంచిగా తినేసి పడుకొని నిద్రపోయి, ఇక్కడ ట్రెక్కింగ్ 5 o'clock స్టార్ట్ అవుతుంది. బ్రో ఏమన్నా రికమెండేషన్స్ ఉన్నాయా? ఫుడ్ ఏం చెప్పారు? చలికి ఉనికిపోతున్నా. ఏమన్నా మార్నింగ్ 5కి ట్రెక్కింగ్ ఉంటుంది. సో 4కి లేచి మార్నింగ్ కూడా ఒకసారి స్నానం చేసి ఆయన నుంచి 5 కల్లా రెడీ చేసి ట్రెక్కింగ్కి అయితే వెళ్ళిపోవాలి. సో మ్యాక్సిమం వీలైనంత వరకు 12 కల్లా ట్రెక్కింగ్ ఫినిష్ చేసుకొని కిందకైతే వచ్చేయాలి. ట్రెక్కింగ్ 3 hours అయితే టైం పడుతుంది. ప్రెజెంట్ మేము జంకీ చెట్లో ఉన్నాం కదా, ఈ జంకీ చెట్లో టెంపరేచర్ ఎంత ఉందో చూపిస్తా చూడండి. ఇట్స్ -2. ఇక్కడ 6 degrees ఉంది. ఇప్పుడు -2 degrees ఉంది ఇక్కడ. అయ్యయ్యో. సో మా థాలి వచ్చేసింది, ఇక్కడ నుంచి ఇంకా ఫుడ్ ఉంది. సో ఈలోపు మనం తినేసి టేస్ట్ ఎలా ఉందని చెప్తాను. లేదు బ్రో, సెకండ్ టైం బ్రో. నేను అడిగితే నేను ఎక్కడ పుట్టినా అని చెప్తా. నువ్వు చెప్తావు. పడింది లైట్. బార్కోడ్ ముందు కూడా వామ్ పడింది. బాగుంది.
చాలా బాగుంది. ఎలా ఉందన్న? బాగుంది ఫ్రాన్స్. బ్రో ఎలా ఉంది బ్రో? బాగుంది. నైస్ నైస్ నైస్. అయిపోయింది లంచ్ బాగుంది, చాలా బాగుంది. థాలీ ఆర్డర్ చేసాము, ఎంత జస్ట్ 150 రూపీస్. బాగుంది. మెడికల్ స్టోర్కి వచ్చి చిన్నగా ఫీవర్ ట్యాబ్లెట్లు అలాంటివి ఏమన్నా తీసుకొని రేపు ట్రెక్కింగ్కి అన్నీ రెడీ చేసి పెట్టుకోవాలి. అన్నీ తను వస్తుంది. ఇంకేం కావాలి మనకేం? చలి మాత్రం మామూలుగా లేదు. వచ్చేటప్పుడు అన్నీ తీసుకొచ్చుకోండి, లేదంటే అంతే. ఇక్కడ -2 కూడా వెళ్తుంది. అయ్యయ్యో, ఎంత స్వెటర్ వేసుకున్నా కూడా చలి అయితే ఆగట్లే. మాకు కొన్ని బ్రష్లు అవి పెయిన్ కిల్లర్స్. ఫుడ్ తినేసి రూమ్కి అయితే వచ్చేసాము. ఇంకా పడుకునేసి మార్నింగ్ 4 or 4:30కి లేసామంటే 5 లోపు రెడీ అయ్యి ట్రెక్కింగ్ అయితే స్టార్ట్ చేయొచ్చు. 5:30 లేదంటే మ్యాక్స్ 6 లోపు అనేది మా ట్రెక్కింగ్ అనేది స్టార్ట్ అయిపోద్ది. బాయ్, గుడ్ నైట్.